అయ్యే ఈవెంట్స్ ఎంత ఎంటర్టైనింగ్ గా ఉంటాయో, అందులో పార్టిసిపేట్ చేసే ఆర్టిస్ట్ ఎంత ఎనర్జెటిక్ గా ఉంటారో మనందరికీ తెలుసు. కానీ ఒక 40-50 ఏళ్ల తర్వాత అలాగే ఉంటుందా లేదా ఉండదా? ఒకవేళ ఉంటే ఎలా ఉంటుందో ఈ ఎనర్జెటిక్ ఎంటర్టైనింగ్ స్కిట్ చూసి తెలుసుకుందాం. లెట్స్ వెల్కమ్ హైపరాది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఇప్పుడు మనందరికి 60 ఏళ్ళు దాటాక కూడా ఈటీవీలో ఈవెంట్స్ అవి మనందరం చేస్తుంటే ఎలా ఉంటుందో ఆది అండ్ టీం చూపించబోతున్నారు. రెడీయా? చూడరా, అది నా ఏళ్ళు చూడలేకపోయావు. శ్రీదేవి డ్రామా కంపెనీలో అందరికి గోకి గోకి గోళ్ళు పోతే నీకు ఏళ్ళు అరిగిపోయినాయి ఏంటి? ఆ లెక్క మీద వస్తే నీకు ఏళ్ళే ఉండకూడదు. నవ్వుతున్నావు ఏంట్రా నీ మీద పనిచేస్తే? నీకు గోళ్ళు నాకు వేళ్ళు అంటే ఆ సుదిరిగాడికి ఏం అరిగిపోయి ఉంటుందా? ఈ మధ్య కీళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి. నా దగ్గర చాలా కీసు ఉన్నా, దేనికి నొప్పులు రావట్లేదురా. చేశాడు. ఈ టైంకి రోడ్డు మీద తిరిగే ఆటోలు కూడా అంతరించిపోయినాయి, ఇంకా నీ అంతరించిపోలేదా? ఏదేమైనా పెన్షన్ వస్తుంది టైంకి చాలు. పెన్షన్ ఎంత వస్తుందిరా? మనకు ఆర్టిస్టులకి తరపున ఒక 3000, తరపున ఒక 7000 వస్తున్నాయి. చెప్పనే లేదు. మరి లేడీ గెటప్లుగా వాళ్ళకే జబర్దస్త్ జాకెట్ ముక్క పథకం కింద వాళ్ళకి ఒక 10,000 వస్తున్నాయి. జడ్జిలకి ఏమన్నా వస్తున్నాయా? 1000 అడుగులు ప్లేస్ వచ్చింది. 1000 అడుగులు ప్లేస్ ఇచ్చారా? ఇలాగే ఇవ్వలేదు, ఇలా తిన్నంగా ఇచ్చారు వాళ్ళకి. మరి ఇంకే చెరొక స్తంభం కట్టుకొని ఇద్దరు సిగ్నల్స్ కోసమే ఇచ్చేస్తుంటారు. సుమగారు ఏం చేస్తున్నారు? సుమగారు రిటైర్మెంట్ ఇచ్చేసారుగా. ఇటీవల పెట్టిన బ్యాంకులో క్యాషియర్ గా చేస్తున్నారు. క్యాష్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు క్యాషియర్ గా చేస్తున్నారా? అప్పుడు మనల్ని దొరికినంత దోచుకునే వాళ్ళు ఇప్పుడు ఆవిడ దోచేసుకుంటున్నారు. సరే అనసూయ ఏం చేస్తుంది? ఇంకా ఇలాగే నిత్య యవ్వనంగా ఉన్నా, ఇంకా యంగ్ గా ఉందని ఫీల్ అవుతుంది. మరి ఇప్పుడు ఎక్కడుందో? ఓల్డేజ్ హోమ్ లో. మన ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఇంకా యాంకర్స్ రాలేదేంటి? గట్టి వస్తవా అంతకు ముందు నాది జుట్టప్ప మీది బట్టప్ప అనేవాడు, వీడి కట్టప్పలా అయ్యాడు ఇప్పుడు. అదేదో స్టైల్ గా స్పెడ్స్ పెడతావు కదరా, పెట్టు ఒకసారి. అన్నా ఏమంటున్నాడు? ఆడ వల్ల కాదంటున్నాడు ఇంకా. అమ్మా నువ్వేం మాట్లాడవా? ఈ వయసులో యాంకరింగ్ అంటే ఒంట్లో తణుకు పుట్టేస్తుంది. అది తణుకో భీమవరమో కాదమ్మా, వణుకు. ఇంకా నేర్చుకోలేదా మనం? నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు ఏడుస్తే ఇప్పుడు 5 జల్లో మరి లేస్తే నువ్వు లేస్తావో లేవు, కానీ నువ్వు లేస్తే నేను లేవలేను. అలా నువ్వు రష్మి, మనం ఎప్పటికీ ఒకలాగే ఉన్నాం. లవ్ షేప్ ఏంటి ఎలా అయిపోయింది? బొక్క మీకే, నా వయసు దానికి కూడా అయిపోయింది. అవును, మధ్యలో కన్నమేంటి? ఇప్పుడు దాకా వాళ్ళు చేసిందంత బొక్కే అని. మన ఈవెంట్ లో ఇంకా ఎవరు? అనసూయ ఉండాలి కదా. అవును, అనసూయ కానివ్వండి. అంత ఓవర్ యాక్షన్ చేయక నేచురల్ కూడా అలాగే ఉంటది లేదా? నేను దీనికి అవుతే చేస్తానని చెప్పాను కదా నేను. ఏం డిస్కషన్ ఏంటి? ఎవరు ఈవెంట్ 90,000 ఇస్తానంటే చెవులు అనిపించు కదా, 65 చేస్తానంటుంది. వాళ్ళు 90 అంటున్నారు, నువ్వు 60 అంటున్నావు. సరే 45గా ఓకే చేయండి. నువ్వు అనసూయ ఏంటో? నాకేం తక్కువ? అనసూయ ఆకాశం నుంచి ఊడిపడినట్టు ఉంటది. మరి నేనే స్టేజ్ మీద ఏం ఊడిపడకుండా చూసుకోవచ్చు. సరే ఇవన్నీ మాఫ్. మరి ఏంట్రా ఏంటి ఈ వయసులో కూడా లైవ్ కి వెళ్ళారా మీరు? ఏం కావాలరా మీకు చెప్పండి రా. వాళ్ళు లైవ్ అయిపోమని చెప్తున్నారు, మీరే లైవ్ లోకి వెళ్తున్నారు. జడ్జిలు ఎక్కరా? ఇంతకి జడ్జిలు రావాలి కదా. హలో, వాట్సాప్ అండ్ ఫేస్బుక్. ఏంటి ఇంగ్లీష్ లో మాట్లాడతారేంటి? అమెరికా ప్రెసిడెంట్ అయిపోయారు రోజా గారు. సరే మరి రోజా గారు వచ్చారు, మనో గారు వచ్చారు. ఫస్ట్ మనో గారు ఎంట్రీ సాంగ్ పెట్టండి. సింహమంటి చిన్నోడే బేటకొచ్చాడే,
ఎలా డాన్స్ చేశాను? అప్పట్లో మీరు ఇలా ఇలా అంటూ ఎదుటోడి పొట్టలో పొడిచేవాళ్ళు, వయసు అయిపోయింది కాబట్టి మీ పొట్టలో మీరే పొడిచేసుకుంటున్నారు. ఇప్పుడు రోజా గారి సాంగ్ ఏంటి మరి? అబ్బా రోజా గారు ఇప్పటికీ ఆ స్టెప్ భలేగా వేస్తున్నారండి మీరు. చెప్పేయట్లేదు, మెడబట్టేసి సరి చేసుకుంటారు. మను గారు మీరు ముసలైపోయారండి. మొసలైతే నీటిలో ఉంటది కానీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? ఏంటి ఈ పంచులు వినడానికే మేము ఈ ఇంటి దాకా వచ్చింది? మరి మీ పంచులు వినడానికి నేను ఆ చెన్నై నుంచి రావడం లేదే. లంచ్ ఏం చేద్దాం? మన మను గారు క్యారీవన్కి వెళ్దాం. ఎక్కడ మనో గారు నిమ్మరసం దాగి పడుకోమన్నారు డాక్టర్లు. ఇంకో జోడి ఉండాలి కదా, ఏది? గుండు సూది గుచ్చుకుంది గుండు సూది. మీరు ఇంకా ఊర్లో వినాయకుడు బెగ్గర టాస్క్ లోనే ఉండిపోయారా? వర్షాన్ని ఒక పరిచయం కాకపోయింటే సగం జీవితం వేస్ట్ అయిపోయేది. పరిచయం అయ్యాక మొత్తం పోయింది. ఏం మాట్లాడుతున్నావు? అది ఇప్పటికీ బయటకు వెళ్తే ఫ్యాన్స్ ఫోటోస్ అడుగుతున్నారు నన్ను. మరి కడిగించి ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి. అదేంటి? ఇంతకుముందు ఫోటో షూట్ పెట్టిందిలే ఇవిడ, ఆడుకు ఇంకా ఫోటోలు ఇవ్వాలి వాళ్ళకి. రే సూరిబాబు పలసెట్ మార్చరా. రే సూరిబాబు యాడున్నావు? ఒరే సూరిబాబు, ఇంకెవరున్నారు మన ఈవెంట్ లో? ముసలి తాత ముడత ముఖం. రాఘవ గారు మిమ్మల్ని కూడా పిలిచారా? నేను ఆర్టిస్ట్ గా రాలేదు, మురారి ఫాదర్ గా వచ్చా. ఓహో, ఇప్పుడు ఈ కోటాలో పిలుస్తున్నారా? ఈవెంట్ లో ఏంటి ఫస్ట్ సెగ్మెంట్ ఏంటి? నీ డాన్స్ చూడాలందరా. నా డాన్సా? అరే ఫస్ట్ సిలియన్ పెట్టండి రా. దేనికండి? బాబు ఈ డాన్స్ ఎవరు చూస్తారా బాబు, పెట్టు. మరి ఈవెంట్ కి స్పెషల్ అట్రాక్షన్ శృతి రశ్మి డాన్సులు ఉంటాయి కదా, అమ్మో, డాన్సులు పెట్టిద్దాం. వస్తా నీ వెనుక ఎటైనా కాదనగా. చూసారా డాన్స్ ఎంత బాగా చేసాము? మా ఈవెంట్ కి ఏం పేరు పెడదాం? సుధీర్ రశ్మి పీకేదేలే. ఓ వర్ష వాళ్ళ డాన్స్ ఏదో ఉంటది కదా. ఓయ్ రాజు కన్నుల్లో నువ్వే, ఓయ్ రాజు గుండెల్లో నువ్వే, ఓయ్ రాజు నిన్ను చూడకుంటే మన సాగతయ్యో ఏ మంత్రమే. ఆవిడకి మోర్చి వచ్చేసిందిరా మీ ఏమి డాన్స్ మీద. మరి సుధీర్ బాబు గారు స్టంట్స్ ఉంటాయి కదా, ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నారా? రోలర్ మీద కాళ్ళు ఎక్కించుకుంటాను, ఐసు బద్దలు కొట్టించుకుంటాను, సూదులతో గుర్తించుకుంటాను. పడుకోండి. ఇవాళ మామూలు కాదు. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier. ఆ కర్రెట్టివ్వరా. అమ్మో రోజు గారు కాళ్ళు వచ్చేసే సుధీర్ పెర్ఫార్మెన్స్ చూసి. అక్క నీ కాళ్ళు వచ్చేసినాయి అక్క. ఎవరే నీకు అక్క? రోజా గారు చెప్పండి, వాళ్ళ ఇష్టానికి అసలు ఏమనుకుంటున్నారు? శివమెత్తిన సింగమే చూడరా. మాది ఎక్స్ట్రా జబర్దస్త్, మాకే సంబంధం లేదు. ఏమనుకుంటున్నావు అసలు? ఏ పని చేసినా తీసుకుంటావు అనుకుంటున్నావా? అరే ఈ వయసులో ఎలా ఉంటారు? మళ్ళీ వయసు అంటాడే. మీరు ఇంకా మీ ఫ్యూచర్ మీరు చూపిస్తే. వయసు ఎక్కువైపోతే నువ్వు పొడవు అయిపోయి అనసూయ పొట్ట అయిపోతుందా, లేకపోతే నేను పొట్ట అయిపోతాను? నేను చెప్పనా? వయసు దానికి ఎక్కువైతే రీజన్ చెప్పనా? నేను ఆవిడ కోసం తిరిగి నేను కొంచెం తగ్గాను, నా నుంచి తప్పించుకు తిరిగి ఆవిడ ఎక్కువ తగ్గింది. అబ్బా మరి నేనెందుకు పొట్టిగయ్యాను? మరి యూఎస్ లో హైటెక్ కూడా మనం తగ్గాలి. చూడు నాకు 60 అయినా కూడా నేను వచ్చి డాన్స్ చేస్తా. తగ్గేదే లేదు. కానీ స్కిట్ గా చూస్తే మాత్రం చాలా నవ్వుకున్నాం, చాలా ఎంజాయ్ చేశాను. కానీ నన్ను వీల్ చైర్ లో కూర్చోబెట్టారని నేను కొంచెం కూడా ఎక్స్పెక్ట్ చేయలే. చాలా బాగా అనిపించింది, అందరూ చాలా బాగా చేశారు. వెరీ నైస్. మనగారు హిలేరియస్ కామెడీ చాలా బాగుంది అది. నిజం చెప్పండి, మీ మొహంలో నాకు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా నా సైజ్ ఏమాత్రం తగ్గించలా.
ఎక్స్ట్రానరీ